హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కూటమిలాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ చిన్న కార్యక్రమానికి వెళ్ళినా జగన్ను పాతేయాలి, పూర్తి చేయాలి అంటూ మాట్లాడటం జరుగుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈ పార్టీ ఉండదు, అలాగే పారిశ్రామికవేత్తల మీటింగ్లోకి వెళ్ళినా ఆ భూతం ఇక రాదు, ఈ భూతం గురించి మర్చిపోండి, నేను చూసుకుంటానే విధంగా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఆయన ఇంకా అది పార్టీ రాదు, ఉండదు, దానిని నాశనం చేసేయాలి అనే ఉద్దేశంతో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ నాయకులకు కావచ్చు, వారి కార్యకర్తలకు కావచ్చు, ఏదన్నా చిన్న ఇది జరిగినా ఆయన వారిని పరామర్శించడానికి కావచ్చు, వారిని ఓదార్చడానికి ఆయన జనంలోకి వస్తే మాత్రం జనం అసలు ఒక బీభత్సం, ఒక సముద్రంలాగా ఇసుక వేస్తే రాలనంతగా ఆయనను జనం ఆదిస్తున్నారు. అసలు ప్రస్తుత కూడా ముఖ్యమంత్రి ఆయన 2024లో ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా అన్నట్టు ఆయనకు జనం ఉన్నారు. ఆయన ముఖ్యంగా క్రౌడ్ పుల్లర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఫ్రస్ట్రేషన్ కలిగిస్తున్న విషయం కూడా అదే. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు, నెల్లూరులో పెట్టినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ తర్వాత నందిగం సురేష్, మిగతా జోగి రమేశ్వర్ వాళ్ళ అబ్బాయి కావచ్చు, తర్వాత విజయవాడ మేయర్ వాళ్ళ హస్బెండ్ని కావచ్చు, ఇలా వీరి పార్టీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసినప్పుడు వారు జైలుకి వెళ్ళడం కావచ్చు, లేకపోతే వారి పార్టీ కార్యకర్తలని మన వినకొండలో కావచ్చు, నంద్యాలలో కావచ్చు, ఇలా చంపేసినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఓదార్చడం, నేనున్నాను మీకు అంటూ ఆయన హామీ ఇస్తూ వస్తున్నాడు. ఒక ఎస్సీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ 2019 నుంచి 2024 వరకు ఆయన ఎంపీగా ఉన్నాడు. 2024లో ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అయితే 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారని చెప్పేసి అప్పట్లో ఆయన మీద కేసు ఉందని, ఆ కేసు నిజమో కాదో తెలియదు, కానీ అనవసరమైనవి దాని మీద పెట్టేసి ఇప్పుడు మా పార్టీ మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను, నాయకులు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన తీవ్ర స్వరంతో ఈరోజు హెచ్చరించడం జరిగింది. అలాగే రెడ్ బుక్ లాంటిది మీరు ఏదైనా పెట్టి రెడ్ బుక్ రాశారు, మేము కూడా అదే రెడ్ బుక్ రాస్తాం, మీలాగా మేము పరిపాలన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ నెరవేర్చకుండా ఈరోజు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఏది మీరు ఎన్ని చేసినప్పటికీ నా పార్టీ కార్యకర్తలను, నా ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను అందరినీ కాపాడుకుంటాను అని ఆయన చెప్పుకుంటూ, అలాగే ఆయన ఈరోజు గుంటూరులో తాడేపల్లి నుంచి గుంటూరు జైలు దగ్గరికి వస్తే జనం విపరీతమైన జనం వచ్చినారు. అలాగే వారితో పాటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విడుదల రజనీ గారు, ఇంకా కొంతమంది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లాంటి వారు కూడా ఆయన తోటి ఉన్నారు. ఆయన తీవ్ర స్వరంతో టీడీపీ అధినేతని హెచ్చరించారు. ఇది మీకు మంచి పద్ధతి కాదు, ప్రతిదానికి జగన్ 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 అంటున్నారు, ముందు వరద బాధితులకు సహాయం చేయండి, లేకపోతే రాష్ట్రంలో నష్టమైన వారికి సహాయం చేయండి, కానీ మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి, జగన్ ఇచ్చిన దానికంటే డబుల్ ఇస్తానని చెప్పి మీరు అధికారం చేపట్టారు, ఇప్పుడేమో దాన్ని తొంగలో తెక్కే ప్రయత్నం చేస్తున్నారు, మేము కడవరకైనా మేము పోరాడతాం, మీరు ఏదో ఇది అధికారం శాశ్వతమని మా పార్టీ నాయకులను వీళ్ళందరినీ ఇలా చేస్తే రేపు మీకు కూడా ఇదే గదే పడుతుంది అంటూ తీవ్ర స్వరంతో జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు. అప్పట్లో పట్టాభి కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా మాట్లాడిన మాటల గురించి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు, ఇది మీరు ఆపేయాలి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వారి శ్రేణులకు పిలుపునిచ్చి ఇలాంటి ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది చూడాలి. ఏం చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి మాటలు చెప్తారే కానీ అలాంటి ఆపడానికి మాత్రం ఆయన ప్రయత్నించడు. చూడాలి మీరు రాబోయే రోజుల్లో ఇప్పటికీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నాయకులతో పాటు ఇంకెంతమంది అరెస్ట్ అయ్యి ఈ పార్టీని మరి ఆయన అనుకున్నట్టుగా పార్టీని అనగదొక్కి భూమిలో పైన కాంక్రీట్ వేస్తారా, లేకపోతే గోడకు కొట్టిన బంతిలాగా 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి వీరిని మళ్ళీ అదే స్థాయికి తీసుకెళ్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వార్తలను తప్పకుండా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.